ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒకసారి చూడండి. నిన్న రాజ్యసభలో E20 పెట్రోల్ పై చర్చ నడుస్తుంది అనమాట దేశవ్యాప్తంగా. ఈ లెఫ్ట్ లాబీ గ్రూపులు అయితే ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, మిగిలి ఉన్నది నితిన్ గడ్కరీ అని వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించి నిన్న క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం నితిన్ గడ్కరీ గారు చేశారు. ఈ వాహనాల్లో చిన్న మార్పులు అవసరం. E20 పెట్రోల్ పై కేంద్రం కీలక ప్రకటన. అసలు ఏం మాట్లాడిందనేది చూద్దాం. 2016కు ముందు కొన్ని వాహనాల్లో స్వల్ప మార్పులు అవసరం కావచ్చన్న గడ్కరీ. 2016 కంటే ముందు ఉన్న మోడల్ బండ్లు, అవి 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా ఏవైతే ఉంటాయో వాట్లల్లా స్వల్ప మార్పులు అవసరం. అవి తొలగిస్తే, జనరల్ సర్వీస్లో అవి తొలగిస్తే ఇథనాల్ పెట్రోల్ E20 ఫ్యూయల్ వాడుకోవచ్చు అనేది ఇక్కడ నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు. BS3 వాహనాల్లో రబ్బర్ భాగాల మార్పు అవసరం ఉండొచ్చని వెల్లడి. BS3 మోడల్ బండ్లల్లా రబ్బర్ భాగాలను మార్పు చేస్తే E20 ఫ్యూయల్ కూడా వాడొచ్చు, ఏమి అంటే మైలేజ్ తగ్గదు, ఆ ఇంజన్ కూడా ఏం ఖరాబ్ కాదు అనేది నిన్న రాజ్యసభలో స్పష్టం చేశారు నితిన్ గడ్కరీ గారు. సాధారణ సర్వీసింగ్ లో వాటిని మార్చుకుంటే సరిపోతుందని వివరణ. ఇంజన్ లో మార్పులు అవసరం లేదన్న అధ్యయనాలు. అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ అధ్యయనాలు చేసినాయి. అధ్యయనాలు చేసిన తర్వాత E20 ఫ్యూయల్ అనేది, E20 పెట్రోల్ అనేది వాడొచ్చు, అది వాడితే మంచిది అని చాలా స్పష్టం చేసినట్టు మనకి అధ్యయనాలు కూడా చెప్తున్నాయని స్వయాన నితిన్ గడ్కరీ గారని నా రాజ్యసభలో స్పష్టం చేశారు. E20తో ఇంజన్ల పనితీరులో పెద్ద మార్పులు లేవని వెల్లడి. E20 పెట్రోల్తో వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేదని చెబుతూ వస్తున్న కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది. E20 వాడాలంటే 2016కు ముందు తయారైన కొన్ని వాహనాల్లో మాత్రమే స్వల్ప మార్పులు అవసరమవుతాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ముఖ్యంగా 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన BS3 ప్రమాణాల వాహనాల్లో కొన్ని రబ్బర్ భాగాలు, గెసెట్లను మార్చాల్సి రావచ్చని రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానంలో వెల్లడించారు. సాధారణ సర్వీసింగ్లోనే ఈ మార్పులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సో 2016 కంటే ముందు తయారైన బండ్లు, BS3 ప్రమాణాల వాహనాల్లోని కొన్ని రబ్బర్ భాగాలను తొలగిస్తే, దాన్ని రిప్లేస్ చేస్తే బండ్లని E20 ఫ్యూయల్ తోటి వాడుకోవచ్చు అనేది నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు. ఇక్కడ అధ్యయనాలు చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటియో కూడా చూద్దాం మనం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనాల్లో కార్లు, ద్విచక్ర వాహనాల ఇంజన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని తేల్చేసిండు మంత్రి గారు. E20 పెట్రోల్తో పాత వాహనాల పనితీరులో గణనీయంగా మార్పులు లేదా అసాధారణ అరుగుదల కనిపించట్లేదని వెల్లడించారంట. ఈ ఇన్స్టిట్యూషన్స్ చేసిన రీసెర్చ్లా డ్రైవింగ్ సామర్థ్యం, స్టార్ట్ అయ్యే విధానం, లోహ భాగాలు, ప్లాస్టిక్ భాగాల పనితీరు వంటి అంశాల్లో కూడా ఎలాంటి సమస్యలు గుర్తించలేదని నితిన్ గడ్కరీ గారు స్పష్టం చేశారు. E20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గుతుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. సో మైలేజ్ కూడా ఏం తగ్గదు అని చెప్తున్నారు. అంటే మైలేజ్ తగ్గాలంటే చాలా కారణాలు ఉంటాయి. బండి కొంత పాతగా అవుతుంటే, ఇంజన్ టైం దగ్గర పడుతుంటే మైలేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ CC ఎక్కువ ఉన్నా కూడా మైలేజ్ తగ్గుతుంటుంది. ఇవన్నీ కారణాలు ఉంటాయి. E20 ఫ్యూయల్ ఒక్కటే కారణం కాదనేది మంత్రి గారు చెప్తున్నారు. వాహనం మైలేజీ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. E20 పెట్రోల్ను మాత్రమే కారణంగా చెప్పలేమని ఆటోమొబైల్ తయారీ సంస్థలు పరీక్ష చేసిన కొన్ని అధ్యయనాలు, ఇన్స్టిట్యూషన్స్ కూడా స్పష్టం చేసినట్లు వివరించారు. యాక్చువల్గా అసలు E20 ఫ్యూయల్ అనేది ఎందుకు తెర మీదకి వచ్చిందనంటే, ఇంపోర్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల మనకి వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది ఇంపోర్ట్ బిల్స్ కారణంగా. సో దీనికి ఆల్టర్నేటివ్ విధానం ఏమన్నా వెతుకుదామన్న ఆలోచనల నుంచి 2020లోనే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది ఏర్పాటైంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఇథనాల్ అనే అంశం తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. 2020లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అంతర్శాఖ కమిటీ ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఇంజన్ పనితీరు, ఇంధన వ్యవస్థ, మన్నిక, కాలుష్య ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే E20 పెట్రోల్ను దశల వారీగా అమలు చేశామని చెప్పారు. బ్రెజిల్ వంటి దేశాల్లో దశాబ్దాలుగా ఇంకా ఎక్కువ ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. సో బ్రెజిల్ లాంటి దేశాలలో కూడా ఇథనాల్ని ఎక్కువగా వాడుతున్నారనేది స్పష్టం చేశారు. సో ఇక్కడ చూడండి, 2020లోనే నీతి ఆయోగ్ కమిటీ చెప్తున్నది ఏంటంటే, నివేదిక ఇచ్చిన తర్వాత ఇథనాల్ అనేది వాడొచ్చు, అది బండ్ల పనితీరుపై ఏం ప్రభావం చూపదనే చెప్తున్నది. అలాగే బ్రెజిల్ లాంటి దేశాలలో ఎక్కువ ఇథనాలే వాడుతున్నారు. అంటే ఈ బయోఫ్యూయల్ వాడడం కారణంగా ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా నష్టం ఉండదనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. ఒకసారి చూడండి బెనిఫిట్స్ ఏముంటాయో చూద్దాం. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. 50% 2 వీలర్స్లో తగ్గుతుంది.
30% ఫోర్ వీలర్స్ తగ్గుతుంది. కాలుష్యాన్ని తగ్గించే ప్రమాణాలని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా డేంజరస్. షుగర్ కేన్, మేజ్, సర్ప్లస్ గ్రెయిన్స్ ద్వారా ఏమవుతుంది అంటే ఈ బయోఫియల్ కదా, బయోఫియల్ కాబట్టి పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కొన్ని కార్బన్ మోనాక్సైడ్ తో పాటు ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయో అవి కూడా రిలీజెస్ కావు వాహనాల నుంచి. దాని ద్వారా ప్రకృతి చాలా బాగుంటుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈరోజు హైదరాబాద్లోనైనా, బెంగళూరులోనైనా, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి నగరాలలో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందానంటే వాహనాల నుంచి వచ్చిన కాలుష్యమే. సో దాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఈరోజు E20 ఫ్యూయల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఎనర్జీ బెనిఫిట్స్ ఏంటి అని అంటే E20 ఫ్యూయల్ ద్వారా 20% ఈ పెట్రోలియం ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. దాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు మన ఇంపోర్ట్ బిల్స్ తగ్గుతాయి. మన దేశానికి లాభం చేకూరుస్తుంది అనమాట. 20%, ఒకటిసారి 20% అంటే మామూలు విషయం కాదు. అలాగే అండమాన్ నికోబార్ ఏరియాలో పెట్రోలియం నిల్వలు కూడా దొరుకుతున్నట్టు ఈరోజు పెట్రోలియం మంత్రి కూడా చెప్తున్నారు కాబట్టి సో భవిష్యత్తులో పెట్రోలియం కోసం ఈ అరబ్ కంట్రీస్ మీద, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ మీద మనం డిపెండ్ అయ్యే అవసరం ఉండకపోవచ్చు. అదేవిధంగా ఇది ఫార్మర్స్కి కూడా ఎక్కువ న్యాయం చేకూరుస్తుంది. ఈ షుగర్ కేన్, మేజ్, అలాగే ఏవైతే ఏమంటాం వాటిని కూడా ఈ బయోఫ్యూయల్కి వాడుకోవచ్చు అనేది దాని ద్వారా ఫార్మర్స్కి లాభం చేకూరుస్తుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. సో ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఈ బయోఫ్యూయల్ ఏమంటాం సప్లై చైన్స్, సప్లై ప్లాంట్స్ ఏర్పాటు చేస్తే దాని ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. కొంత వాటర్ ఇష్యూస్ ఉన్నాయి అనేది ప్రతిపక్షాలు తెర మీదకి తెస్తున్నాయి. అయితే రివర్ ఇంటిగ్రేషన్ అనేది ఇందిరాగాంధీ చెయ్యని పనిని ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసి చూపిస్తారు. ఇక్కడ గోదావరి, కావేరిని కలిపే ఆలోచన విధానం, కృష్ణ, కావేరిని కలిపే ఆలోచన విధానం కారణంగా ఏమైందనంటే ఎప్పుడైతే రివర్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుందో అప్పుడు వాటర్ స్కేర్సిటీ అనేది తగ్గుతుంది. వాటర్ స్కేర్సిటీ తగ్గినప్పుడు ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.